రామాయణంలో రామ్ వన్వాస్ అంటే జస్ట్ ఎగ్జైల్ మాత్రమే కాదు, ఇది ఒక 14 ఇయర్స్ లాంగ్ జర్నీ అక్రాస్ ఇండియా. ఈ జర్నీ అయోధ్య నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ డేలో చూసుకుంటే ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఫస్ట్ మేజర్ స్టాప్ శృంగవేరపుర, నెక్స్ట్ లొకేషన్ ప్రయాగ. ఇక్కడ రామ భరద్వాజ ఆశ్రమంలో గైడెన్స్ తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ రామ రీచ్ చిత్రకూట్, యూపీ ఎంపీ బోర్డర్ లో ఉన్న హిల్ రీజియన్ ఇది. రామాయణం ప్రకారం చూసుకుంటే 14 ఇయర్స్ వన్వాస్ లో రామ మేజర్ పోర్షన్ చిత్రకూట్ లోనే స్పెండ్ చేశారు. లేటర్ జర్నీ మూవ్ సౌత్ ఇంటూ దండకారణ్య ఫారెస్ట్. ప్రెసెంట్ మ్యాప్ లో ఇది ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిషా ఏరియా అన్నమాట. దండకారణ్య ఫారెస్ట్ లో చాలా మంది ఋషులు యజ్ఞాలు, తపస్సులు, మెడిటేషన్లు చేస్తూ పీస్ఫుల్ గా ఉండేవాళ్ళు. కానీ రాక్షసులు యజ్ఞాలని డిస్ట్రాయ్ చేయడం, ఫైర్ ని ఆపేయడం, ఋషుల్ని భయపెట్టడం, అలాగే ఆశ్రమాల్ని అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ మేజర్ ప్లేస్ పంచవతి, నియర్ గోదావరి రివర్. టుడే ఇది నాసిక్, మహారాష్ట్ర అని అంటారు. పంచవతిలో శూర్పణఖ ఎపిసోడ్ జరిగింది. ఇక్కడే రావణ యాంగర్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ సీతాహరణం. సీతాహరణం అంటే రావణ బై ఫోర్స్ సీతాదేవిని కిడ్నాప్ చేయడం. ఇక్కడ శూర్పణఖ అనే రాక్షసి రామ మీద ఇంట్రెస్ట్ చూపించింది. లక్ష్మణ దాన్ని చూసి శూర్పణఖని పనిష్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రావణకి తెలియగానే రివెంజ్ తీసుకోవాలని రావణ మారీచతో గోల్డెన్ డీర్ ఫామ్ లో పంచవతికి పంపించాడు. సీతాదేవి ఆ డీర్ ని చూసి రామని బ్రింగ్ ఇట్ ఫర్ మీ అని అడిగింది. రామ డీర్ కోసం ఫారెస్ట్ లోకి వెళ్లారు. లక్ష్మణని అక్కడ సీత ప్రొటెక్షన్ కోసం వదిలేశారు. సో అప్పుడు రామ వాయిస్ లాగా అరుపు వినిపించడంతో సీత లక్ష్మణని వెంటనే హెల్ప్ కోసం పంపించింది. లక్ష్మణ వెళ్ళడానికి ముందు లక్ష్మణ రేఖ డ్రా చేశారు. లైన్ క్రాస్ చేస్తే డేంజర్ అని కూడా చెప్పారు. ఇంతలో రావణ సాధు వేషంలో వచ్చి భిక్ష అడిగారు. అప్పుడు సీతాదేవి భిక్ష ఇవ్వడానికి లక్ష్మణ రేఖ క్రాస్ చేసింది. సీతాదేవిని వెంటనే రావణ పుష్పక విమానంలో సీతని ఫోర్స్ గా లంకకి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడే రామ జర్నీ సౌత్ కి టర్న్ అయింది. కిష్కింద అనే ప్లేస్ లో వానరాస్ అంటే మంకీ కింగ్డమ్ ఉండేది. ఇది సుగ్రీవ కింగ్డమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ రామేశ్వరం. మ్యాప్ లో చూస్తే రామేశ్వరం నుంచి సీత లంకలో ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక రామకి సీ క్రాస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇండియా మెయిన్ ల్యాండ్ నుండి లంకకి క్లోజెస్ట్ కోస్టల్ పాయింట్ రామేశ్వరం, విచ్ ఇస్ తమిళనాడు. రామేశ్వరంలో జరిగింది ఏంటంటే రామ సీ షోర్ కి రీచ్ అయ్యారు. సముద్ర దేవతని ప్రే చేశారు. రామసేతు కన్స్ట్రక్షన్ డెసిషన్ కూడా ఇక్కడే తీసుకున్నారు. సో రామేశ్వరం బికేమ్ లాంచ్ పాయింట్ ఫర్ లంకా మిషన్. రావణ వారు ముందు రామ ఇక్కడ శివుడికి పూజ చేశారు. అందుకే ఆ ప్లేస్ ని రామేశ్వరం అని అంటారు. నెక్స్ట్ సముద్రం క్రాస్ చేయడం అనేది ఇంపాసిబుల్ వితౌట్ అ బ్రిడ్జ్. వానరసేన హెల్ప్ తో స్టోన్ బ్రిడ్జ్ బిల్ట్ ఫ్రమ్ రామేశ్వరం సైడ్ టు లంక. నెక్స్ట్ రామ, లక్ష్మణ, హనుమాన్, వానర ఆర్మీ బ్రిడ్జ్ మీద నుంచి లంకకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు అక్కడికి రీచ్ అవ్వగానే వార్ అయితే స్టార్ట్ కాలేదు. ఫస్ట్ ఏం జరిగిందంటే రామ రావణకి మెసేజ్ పంపాడు, సీతని రిటర్న్ చేస్తే వార్ అవసరం ఉండదు అని. రావణ రిఫ్యూజ్ చేశాడు. ఓన్లీ ఆఫ్టర్ దిస్ రిఫ్యూజల్ చిన్న చిన్న ఫైట్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఫుల్ స్కేల్ లంక వార్ జరిగింది బిట్వీన్ రామస్ వానర సేన అండ్ రావణాస్ రాక్షస సేన. హియర్ రామ కిల్డ్ రావణ, సీత రెస్క్యూడ్. సో ఫైనల్లీ లంకా వార్ తో వనవాసం కంప్లీట్ అయింది.